వాక్యాన్ని విని గ్రహిస్తే మాత్రమే ఫలిస్తాం. వాక్యం విని విడిచిపెట్టేసి, వాక్యం విని ఒకవేళ గ్రహించకుండా ఒకవేళ మనం చెప్పినట్టుగానో లేదా మాట్లాడినట్టుగానో లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఫలములు రావు, ఫలితాలు రావు, ప్రతిఫలం రాదు. నేను స్తోత్రం. ఏం రాదు? ప్రతిఫలం రాదు. ఏ ప్రయోజనం లేదు, ఏ ఉపయోగం లేదు. ఎవరికి? నీకు లేదు, దేవుని వాటి విన్నందుకు దేవునికి ప్రయోజనం లేదు. ఎవరి వల్ల? మన వల్ల. అంతేనా? రైట్. కాబట్టి జాగ్రత్త. వాక్యాన్ని విడిచిపెట్టి వదిలేసి అలా కాకుండా వాక్యాన్ని విని గ్రహించి ఆ ప్రకారం జీవించే వారిగా ఉండగలిగితే నువ్వు నూరంతల ఫలాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. రైట్. ఈరోజు ఆశ గారి యొక్క జీవితంలోనే మరికొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. పోయిన వారం నేర్చుకున్నాం నెమ్మది కలగాలంటే ఏం చేయాలి. నెమ్మది కలగాలి అని అంటే యూదరాజైన ఆశ గారు ఏం చేశాడు అనేది పోయిన వారం కొన్ని విషయాలు మనం చూడగలిగాం. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు నేను ఇది చెరిపేస్తున్నాను. ఇది అర్థమైంది కదా మీకు? అర్థమైంది కదా? నీకు నెమ్మది కావాలంటే ఈ పనులు చేయాలి. ఈ పనులు చేసి నీకు ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. నెమ్మది వచ్చిన తర్వాత నువ్వేం చేయగలవు? ప్రాకారాలు కడతావు, తర్వాత పట్టణాలు కడతావు, తర్వాత వృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్రం. ఇదేమీ లేకుండా ఏమైనా చేయగలమనంటే ఏమీ చేయలేని పరిస్థితి మనకి ఏర్పడుతుంది. రైట్. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు ఆశా గారి యొక్క జీవితంలోనికి వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆశా గారి యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకే. నెమ్మది కలగాలంటే ఏం చేయాలి అనేది చూసాం. ఒకవేళ ఇప్పుడు మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం? సతీ గారు, ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలి, ఏం చేస్తాం? ఏదైనా కష్టం వచ్చింది, హల్లెలూయా, ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదో ఒక పరిస్థితి మనకి తట్టుకోలేని పరిస్థితి, అది అనారోగ్యం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, కష్టమే అవ్వచ్చు, నష్టమే అవ్వచ్చు, అది ఏదైనా మన జీవితంలో ఏర్పడినప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తాం? మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ వారంలో ఒక ఆయన దర్శించారు. తీరా దర్శిస్తే ఏదో సమస్య, దెయ్యం పట్టింది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి ముందు. ఒకవేళ ఆయన దిగబడితే పక్కోళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా బాప్తిసం పొందిన వాళ్ళు అయ్యండి. తాడట్టుకొచ్చి మెళ్ళేసారు. ఏంటది? తాడు పట్టుకుంటే మెళ్ళేసారు. జాగ్రత్త. నీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? నీ శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తున్నావు? నీకు ఇబ్బంది ఏర్పడినప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేయాలో అది చేస్తున్నామా, లేకపోతే చేయకూడదు చేస్తున్నామా? ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే ఆశ యొక్క జీవితంలో తను చేసిన పరిస్థితి, అసలు కష్టాలు ఎందుకు వస్తాయో చూద్దాం. చిన్న విషయాలు ఆశారాజు గారు మాట్లాడుతున్నాడు. ఆ వచ్చిన భాగాలు మనం చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ యూదవారులారా, బెన్యామీను యూలవారులారా, మీరందరూ నా మాట వినండి. రాజుగారు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న సంగతులు ఇవి. ఆశారాజు, జాగ్రత్తగా విందాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఆశారాజు యోధా వారితోనూ బెన్యామీను వారితోనూ ఇలాగ మాట్లాడుతున్నాడు, నా మాట వినండి అని. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు యెహోవా పక్షము వారయ్యుండిన ఎడల, దావీదు గారు, ఆయన మీ పక్షమున ఉండును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇది తన అనుభవంతో చెప్తున్నాడు. ఓకేనా? ఆశారాజు గారు
తన అనుభవాలతో చెప్తూ ఉన్నాడు ఇది. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఓకేనా? ఒకటి ఆయన చెప్తున్నాడు, ఆయన మాటలు మనం రాసుకుంటూ ఈరోజు ముందుకు వెళదాం. ఏమంటున్నాడు మొదటిగానంటే, మీరు దేవుని ఆయన పక్షాన ఉంటే ఆయన మీ పక్షముగా ఉంటాడు. అంతే కదా? రెండోది చూద్దాం. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన పక్షముగా ఉంటే మన పక్షాన కూడా ఆయన ఉంటాడు. అంతే కదా? రెండోది మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఏం చేయాలి? విచారణ చేస్తే ఆయన ఏమవుతాడంట? ఓకే, ఆయన యొద్ద విచారణ చేస్తే దేవుడు ఏమవుతాడంట? ప్రత్యక్షం అవుతాడు. మూడోది, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. మూడోది, దేవుణ్ణి కనుక మనము విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? ఓకేనా? సింపుల్గా చెప్పుకోవాలంటే దేవుడు మనం ఆయన పక్షాన ఉంటే దేవుడు కూడా మన పక్షాన ఉంటాడు. చెప్పండి నాతో కలిసి. మనం ఎవరి పక్షాన ఉంటే? దేవుని పక్షాన ఉంటే, ఆయన తరపునుంటే దేవుడు కూడా మన తరపునుంటాడు. రెండోది, మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన యొక్క విచారణ చేస్తే ఆయన ప్రత్యక్షమవుతాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే? సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా సమస్య ఇది, నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది, నాకు కలిగిన కష్టం ఇది, నాకు కలిగిన నష్టం ఇది, నేను పొందుతున్న ఈ బాధ ఇదని దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే దేవుడు ఏమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైతే నేను ముందుకు పెడతాను. ఓకేనా? ఆశారాజు యూదా వారితోనూ బెన్యామీను వారితోనూ మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇది మనం ఏం చేస్తే ఆ ప్రతిఫలం పొందుకుంటాం. మనం ఎలాగున ఉంటే దానికి తగ్గట్టుగానే మనకి ప్రతిఫలాలు దక్కుతూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. మనం ఆయన పక్షముగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటాడు. మనం ఆయన యొద్ద విచారణ చేస్తే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. మూడోది, దేవుని కనుక విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. 3వ వచనం చదువుకుందాం. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. ఎవరికి? ఒకవేళ విసర్జిస్తే జరిగే పరిస్థితి ఏంటి అని అంటే, దేవుడు ఉపదేశాన్ని విసర్జిస్తే ఉపదేశం ఉండదు, యాజకులు ఉండరు, ధర్మశాస్త్రం ఉండదు అని చెప్పానని వాళ్ళకి లేకుండా పోవునని సెలవిస్తున్నాడు. తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమగును. ఒకవేళ విసర్జించిన వారు ఎవరైనా ఉంటే, కేటగిరీలు చెప్తున్నాడు ఇక్కడ, విసర్జించేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మరలా దేవునిని వెదకినప్పుడు విచారించినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు. రైట్? ప్రత్యక్షమాయన. ఇది పూర్వకాలంలో జరిగింది అని సెలవిస్తున్నాడు.
ఆ కాలములలో దేశముల కాపరస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగేను. ఏం కలిగిందంట? ఎందుకని అంటే వారు దేవునిని విసర్జించటం వలన, వారు దేవుని యొద్దకు రాకపోవడం వలన, రైట్, దేవుని పక్షాన వారు లేకపోవడం వలన మనకి ముందు వారి తరములలో ఇలా జరిగింది. మన ముందు వారి తరములలో వారికి దేవుని వాక్యమే లేకుండా పోయింది, వారికి దేవుని ఉపదేశం లేకుండా పోయింది, వారు దేవునికి ప్రత్యక్షం కాకుండా అయిపోయింది. ఎందుకనంటే వారు దేవుని విసర్జించిన వారై ఉన్నారు, మన పితరులు ఎలాగున్నారు. కాబట్టి ఆ కాలంలో వారి యొక్క పరిస్థితులు ఏం జరిగింది అని అంటే గొప్ప కల్లోలం కలిగింది. కల్లోలం అంటే ఏంటి? అల్లరి, సమాధానం లేని పరిస్థితి, ఇంకా అలసడులు, రైట్, శ్రమలు, ఇబ్బందులు. ఇంక చెప్పాలి ఏనంటే ఏదో ఒక కుటుంబంతో కాదు, సమస్తానికి, ఇంకా ప్రజలందరికీ, రైట్, ఇలాగున అల్ల కల్లోలం అయిపోయిన పరిస్థితి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కల్లోలము కలిగెను గనుక తమ పని పాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానం లేకుండేను. ఏం లేదంట? సమాధానం లేదు, నెమ్మది లేదు, ఇది చెప్పాలంటే ప్రశాంతత ఏది కూడా వారికి లేదు. కారణం వారు దేవునిని విసర్జించి జీవిస్తున్నారని. రైట్, అంటే దేవుని విసర్జిస్తే నిజంగా శ్రమలు వస్తాయా? వస్తాయా? మనం ఎప్పుడు అనుకుంటాం నిజంగానే ఎవరు పెట్టారు శ్రమలు? ఎవరు పెట్టారు శ్రమలు? సాధారణ మాట్లాడుతూ అలానే వాడుతూ ఉంటాం. సాతాను శోధించేస్తున్నాడండి, సాతాన్ని శ్రమలు పెట్టేశాడండి. సారీ, సాతాను కూడా ఖచ్చితంగా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా దేవుని దగ్గర విచారం చేయవలసిందే. దేవుడు సెలవిస్తేనే సాతానైనా చేయవలసిందే. దేవునికి స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుని ప్రమేయం లేకుండా జరగదు, అది ఏదైనా సరే. ఇక్కడ ఆయన అంటున్నాడు, సింపుల్గా చెప్తున్నాను మనకు అర్థమయ్యే భాషలో, నువ్వు దేవునికి సమీపంగా ఉంటే నీకు నెమ్మది. నువ్వు దేవునికి దూరంగా జీవిస్తూ దేవునికి ఒకవేళ విసర్జించి దూరంగా ఒకవేళ జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని అంటే ఆయన కూడా నన్ను విసర్జిస్తాడు. ఆయన పక్షాన లేకపోతే ఆయన మన పక్షాన కూడా ఆయన ఉండడు. రైట్, ఇంకా చెప్తూ ఉన్నాడు, ఆయన యొద్ద విచారణ చేయకపోయినా, ఆయనను వెతకకపోయినా ఆయన ప్రత్యక్షం కాడు. ఓకేనా? అందుకన్నాడు మన పితరులు ఎలాగున దేవునికి దూరమైనప్పుడు వారి జీవితంలో అల్లకల్లోలము కలిగింది. ఓ మాట చెప్పండి, నిజంగా దేవుడు అంటే భయము భక్తి లేకుండా నచ్చినట్టుగా జీవిస్తే ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం? చెప్పండి, ఎలా ఉండొచ్చు? దేవుణ్ణి పక్కన పెట్టేసి, దావీదు గారు దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుడు మాకు అవసరం లేదు అని ఒకవేళ అనేటట్టుగా ఉంటే జరిగేదేంటి? సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. అమెరికాలో కాలిఫోర్నియా అనే దేశంలో ఒక ప్రాంతంలో అందరూ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఉండే చోటు అనమాట అది. ఎందుకంటే బాగా కాస్ట్లీ ఏరియా. ఇది చెప్పాలి ఏంటంటే చాలా ఎక్కువ ధనం పెట్టి కొనాలి అక్కడ, స్థలాలే కానీ పరిస్థితులు కానీ వాడుకున్న లగ్జరీ అంతా కూడా. అయితే అలాంటి ఈ ధనవంతులు ఉన్న ప్రాంతంలో పోయిన సంవత్సరం 2024లో ఏం జరిగిందంటే, దేవుడు అవసరం లేదు మాకు అని చెప్పని అన్నారండి. ఎవరు అవసరం లేదు? దేవుడు మాకు అవసరం లేదు అని అన్నారు. ఏం జరిగిందో తెలుసా? విత్ ఇన్ అవర్స్, కొన్ని గంటల్లోనే, ఇంకా చెప్పాలి ఏంటంటే ఒక రోజు తర్వాత జరిగిన సంగతి ఏంటంటే మొత్తం అడవిలో చిచ్చు రేపబడి వాళ్ళ ఇళ్ళన్నీ బూడిదైపోయినాయి. ఏమైంది అంటే అగ్నిని ఎవరు రేపారు? దేవుడు రేపాడు. అది అడవిని తగలబెట్టింది. అది అడవితో పాటు వీళ్ళ ఇళ్ళన్నీ, కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇళ్ళన్నీ కూడా తగలడిపోయినాయి. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఇల్లు మాత్రమే క్షేమంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
చాలా ఫొటోస్ వచ్చినాయి. చుట్టూరు ఇళ్ళన్నీ బూడిదైపోయినాయి, కొన్ని ఇళ్ళు మాత్రమే. ఎందుకు వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి వచ్చిన దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ దేవుడి దగ్గర యథార్థంగా ఉంటూ దేవునికి నచ్చినట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఇల్లు మాత్రమే సెక్యూర్ చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. వాక్యం ఉంది కదా, కుడి పక్కన 1000 మంది 10,000 మంది కూలిననే అపాయము ఎప్పుడు అనంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నేను మన జీవితంలో జరిగే సంగతి అది. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని పక్కన పెడతామా, సింపుల్గా ఆయన కూడా తీసి పక్కన పెడతారు, అంత అంతకుమించి ఏం లేదు. ఆయన పక్కన పెడితే నువ్వు నేను బూడిదైపోతావు ఇంకంతే. ఆయన పక్కన పెడితే నిన్ను నన్ను ఎవరు గుర్తుంచుకోరు ఇంకంతే, పాతి పెట్టి అతను పట్టుకెళ్ళి. బిడ్డ, దేవుణ్ణి నీవు నేను ఆయన పక్షంగా ఉండాలి. రెండవది, ఆయన యొద్ద ఏదైనా విచారణ చేయాలి, వెతకాలి. మూడవదిగా ఆయనని విసర్జించడం మాత్రం చేయవద్దు. చాలా జాగ్రత్త. ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు పని పాటలు చక్కబెట్టుకున్నట్టుకు తిరిగి వారికి సమాధానం లేదు, అల్లకల్లోలం అయిపోయింది వారి యొక్క జీవితాలు. దేవునికి స్తోత్రం. రైట్. దేవుడు జనములను సకల విధములైన బాధలతోనూ శ్రమపరచెను. ఎవరు శ్రమ పెట్టగలిగిన వారు ఎవరంటే దేవుడే. నీ జీవితంలో సమస్తమునకు ఆధారం ఆయనే. ఇప్పుడు చెప్పండి, సాతాను శ్రమ పెట్టాడా, దేవుడు శ్రమ పెడుతున్నాడా? దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. ఏం చేశాడంటే దేవుడు సకల విధములైన బాధలతో వారిని ఏం చేశాడు ఆయన? ఎప్పుడు శ్రమ పెడతాడు దేవుడు? ఎప్పుడు బాధ పెడతాడు? పోయినసారి అంతకు ముందుసారి నేర్చుకున్నాం, నువ్వు దేవుడు చెప్పిన పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. రైట్. ఒకవేళ దేవుడిని మనం విసర్జిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. అంతే. సింపుల్గా ఎక్కువేంగా సింపుల్గా చెప్తున్నా. నువ్వు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటావో నీ జీవితంలో దేవుడు నీకు అదే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. నువ్వు దేవునికి ఎంతైతే తక్కువ ప్రాధాన్యత ఇస్తావో దేవుడు నీకు అంతే తక్కువ ప్రాధాన్యత నీకు ఇస్తాడు. నువ్వు ఆయన ఎంత గౌరవిస్తావో గడిగారు ఆయన నిన్ను కూడా అంతే గౌరవిస్తాడు. మనం ఎంతైతే ఆయన మాటకు లోబడతామో మనకు కూడా దేవుడు అవన్నీ చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించుదాం. ఇప్పుడు నీవు నేను దేవునికి మన జీవితంలో ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవునికి ఏ స్థానంలో మనం ఉంచాం ఆయన్ని? మన కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి అని ఆ శ్రమలు తీర్చమని బాధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ శ్రమ రావడానికి కారణం ఏంటని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? బలహీనత రావడానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నామా? ఇబ్బందులు కలగడానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నామా? నాయనా శ్రమ తీర్చేయి, నాయనా బాధ తీర్చేయి, నాయనా ఈ కష్టం తీర్చేయి రాజారావు గారు, నాయనా ఈ ఇబ్బందులను విడుదల కలిగించేయి అని ప్రార్థన చేస్తున్నావు. కానీ ఈ శ్రమ రావడానికి కారణం ఏంటి అని ఎప్పుడు కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, యూదా వారులారా, బెన్యామీను వారులారా, నా మాట వినండి. శ్రమ రావడానికి కారణం మనమే, ఇబ్బంది రావడానికి కారణం మనమే, ఈ బలహీనతలు రావడానికి కారణం మనమే, ఈ సమస్యలు ఎదుర్కోవడానికి కారణం మనమే. కాబట్టి మన జనులు దేవునికి లాగుల దూరమై ఎన్నో శ్రమలు బాధలు పొందుకున్నారు. కానీ నీవు నేను మనము వారు మరలా తిరిగి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారిని క్షమించాడు. ఇప్పుడు మనము కూడా ఆయన తట్టు తిరుగుదాం, క్షమించబడదాము అని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రైట్. వచ్చిన మాట నేను మిమ్మల్ని అడగాలి, మనం పక్కోళ్ళకి చెప్పగలిగే స్థితిలో ఎప్పుడు ఉండగలం? రైట్. బ్రహ్మానందంగా నేను అడుగుతున్నాను, తాపి పని నేను చేయగలను వచ్చి? ఎందుకు చేయలేను? మాటలతో నేను తాపి తిప్పేస్తానంటాను, మాటలతో నేను అంటాను. కానీ అక్కడికి వెళ్ళి పని చేసేటప్పుడు ఆయనకి ఏముంది అని అంటే కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది, అంతేనా? ఆ అనుభవాన్ని బట్టి ఏం చేయగలుగుతున్నాడు ఆయన?
మొన్న చెప్పాడు ఆయన, సీలింగ్ చేయాలండి పాస్టర్ గారు. సీలింగ్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ మేడ ఇలాగే ఉంటుందంటే ఇలా కొడతానే ఉండాలంట. కొడదామో సారి మేడ ఇలా పైకెట్టు కొట్టండి సార్, ఒక పావు గంట అలాగా మామూలుగానే కాసేపు మేడ పైకెట్టు ఉంచు. బాగా మరి పొద్దున్నీ సాయంత్రం వరకు 8 గంటల అలానే ఇది చేస్తూ ఉంటే ఎంత బాధ. అది కొడుతున్నప్పుడు ఎన్నిసార్లు గంటలు పడితే, ఉత్తి సిమెంట్ గంటలు పడితే చాలా భయంకరం, అది చాలా మంట వస్తుంది. రైట్, దానికి తగ్గట్టు బరువు పట్టుకోవాలి, పడుతూ ఉండాలి. అంత ఈజీన పని. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నేనే చేస్తానండి నడవాలంటే చేయగలనా? చేయలేను, నాకు అనుభవం లేదు. అనుభవం లేకుండా ఇప్పుడు తాపీ పని గురించి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పగలరు, నేను చెప్పలేను. కరెక్టేనా? ఇప్పుడు ఆశ యొక్క అనుభవం గురించి మాట్లాడగలిగితే ఆయన అనుభవించాడు గనుక ఈ మాటలు చెప్తున్నాడు. నాయనా, అరే బాబు, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఒకసారి జాగ్రత్తగా విను. దేవుడి విషయంలో ఎట్లుంటున్నావో జాగ్రత్త. దేవుడి విషయంలో ఎలా జీవిస్తున్నావో జాగ్రత్త. దేవుని దగ్గర ఎలాంటి నడవడ కలుగున్నావో జాగ్రత్త. ఆయనకి ఎంత గౌరవాన్ని ఇస్తున్నావో, విలువనిస్తున్నావో లేదో, ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నావో లేదో జాగ్రత్త. ఎందుకనంటే మనం చేసే దాన్ని బట్టే దేవుడు మనకు ప్రతిఫలాలు ఇస్తాడు. మనం చేసే దాన్ని బట్టే మనకి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, మనం చేసే దాన్ని బట్టే మనకి కష్టాలు. అక్కడ చూస్తే దేవుడు జనములకు సకల విధములైన బాధలతో శ్రమపరిచేను. ఎందుకనంటే వారు మాట వినకపోవడం వలన, వారు లోబడకపోవడం వలన, వారు దేవునికి విధేయులు అవ్వకపోవడం వలన దేవుడే వారికి బాధలను పెట్టాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఏదన్నా బాధ ఉందా? నీకు ఏదైనా ఇబ్బంది ఉందా? నీకు ఏమైనా శ్రమ ఉందా? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? ఇదేంటి మాట్లాడట్లేదండి? ఎవరు పెట్టారు? నీకున్న శ్రమ ఎవరు పెట్టారు? నీకున్న కష్టం ఎవరు పెట్టారు? నీకున్న ఇబ్బంది ఎవరు పెట్టారు? నీకున్న బలహీనత ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని దగ్గర ఉన్న దాన్ని బట్టి దేవుడు నీకు ఆ ప్రతిఫలాలు ఇస్తాడంట. నాకైనా, నీకైనా, మనందరికైనా. ఇక్కడ చెప్తున్న మాట చూస్తే భయం కలుగుతుంది. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను. పోయిన వారం ఏం చూసాం? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన పనులు కొన్ని చేశాడు కాబట్టి 10 సంవత్సరాలు నెమ్మది కలిగిందని చూసాం. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు నెమ్మది కలిగింది. తిరిగి ఇక్కడ చూస్తే నెమ్మది కాస్త పోయి మనశ్శాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇబ్బంది, ఇరుకు, సమస్య, ఇంక చెప్పాలి అనంటే నరకయాతన పరిస్థితి, బాధలు, శ్రమలు. ఎందుకని చూస్తే అక్కడ చెప్తూ ఉన్నాడు, నువ్వు దేవుని పక్షముగా లేవు, అందుకే నీకు ఈ శ్రమలు. నువ్వు దేవుని పక్షముగా లేవు, అందుకే నీకు ఈ బాధలు. నువ్వు దేవుని పక్షముగా లేవు, నువ్వు దేవుని దగ్గర విచారణ చేయలేదు, నువ్వు దేవునిని వెతకలేదు కనుక ఆయన నీకు ప్రత్యక్షం కాలేదు. ఒకవేళ నువ్వు దేవుని విసర్జించావేమో, యూద వారలారా చూసుకోండి, బెన్యామీను వారలారా చూసుకోండి, జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. దానికి స్తోత్రం. సరే, ఆయన అనుభవం ఏంటో చూద్దాం. ఏ అనుభవంతో ఈయన మాట్లాడుతున్నాడు, ఏ అనుభవం లేకుండానే మాట్లాడేస్తున్నాడా అనేది చూద్దాం. 14వ అధ్యాయం మనం పోయిన వారం 7వ వచనం వరకు చూసాం. అతడు యూద వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేస్తున్నాడు. ఎందుకని నెమ్మది ఇచ్చాడు దేవుడు? దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? నెమ్మది ఇస్తాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం. ఏం కట్టిన తర్వాత? పట్టణాలు కట్టిన తర్వాత వృద్ధి నొందారు. 8వ వచనం. ఆ కాలమున డాళ్లను, ఈటెలను పట్టుకున్న 3 లక్షల మంది 3 లక్షల మంది. ఇప్పుడు ఈ రాజుకి ఎంతమంది సైన్యం ఉన్నారో చూద్దాం. 3 లక్షల మంది యోధవారు ఉన్నారంట.
ఓకే. తర్వాత ఎంతమంది ఉన్నారు చదవండి. 2,00,000 మంది, 2,80,000 మంది, 2,80,000 మంది బెన్యామీనీల, అంతేనా? ఓకే, సరే. ఇప్పుడు మొత్తం ఎంతమంది సైన్యం ఉన్నారని చూడగలిగితే, ఇంకా రథాల గురించి కూడా ఉంటాయి చూడండి అక్కడ. రైట్. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకున్న 3,00,000 మంది యోధవారును, కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులకును కూడిన సైన్యమును ఆశకుండెను. ఓకే, ఇప్పుడు ఆశకు ఎంతమంది ఉన్నారు సైనికులు అంటే 5,80,000 మంది. ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 5,80,000 మంది సైన్యం ఉన్నారు. ఆశారాజు గారి యొక్క సైన్యం ఇది. ఓకేనా? 3,00,000, 2,80,000 మంది, మొత్తం 5,80,000 మంది సైనికులు ఎవరికున్నారు? ఆశారాజు గారికి ఉన్నారు. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే 9వ వచనం, కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి, ఇంకొక రాజు కూషీయుడైన ఒక రాజు ఏం చేశాడు అని అంటే వీళ్ళ మీద దండెత్తడానికి వచ్చాడు. ఓకే, జెరహు, ఆయన సైన్యం ఎంత ఉందో చూద్దాం. ఆయన సైన్యం ఎంత ఉందో చూద్దాం. చదవండి. దండెత్తి 1,000 సైన్యము, 1,000 సైన్యము అని అంటే 10,00,000 మంది. ఎంతమంది? 10,00,000 మంది, అంతేనా? ఓకే, 10,00,000 మంది సైన్యమును, ఎన్ని వందల రథాలు వచ్చినాయి? 300 రథములను కూర్చుకొని బయలుదేరి. రథాలు ఎన్ని ఉన్నాయి? 300. అంటే ఇంకొక ఎంతమంది ఉన్నట్టు? రౌతులు ఉంటారు కదా రథాన్ని నడిపేవాళ్ళు. 10,300 మంది సైన్యమేమో జెరహు యొక్క సైన్యం. దేవునికి స్తోత్రం. రైట్. ఆశ సైన్యం ఎంతమంది? చెప్పండి ఎంతమంది? సీతమ్మ గారు ఎంతమంది? రాజారావు గారు ఎంతమంది? 5,80,000 మంది. అందరూ చెప్పాలి. ఎంతమంది? 80,000. జెరహు సైన్యం ఎంతమంది? 10,300,000. ఏ సైన్యం ఎక్కువ, ఏ సైన్యం పెద్దది? ఏ సైన్యం పెద్దది? జెరహు. కూషీయుడైన జెరహు. చెప్పండి, ఏం పేరు? జెరహు. ఓకే, ఆశ గారి యొక్క సైన్యం ఎంత? 5,80,000. జెరహు గారి యొక్క సైన్యం ఎంత? 10,300,000 మంది. ఓకే, ఇప్పుడు యుద్ధంలో ఎవరు గెలుస్తారు? జనం ఎవరు ఎక్కువ ఉన్నారండి? ఇద్దరు కలిసి ఒకటి చంపేయచ్చు ఇక్కడ, అంతేనా? అంటే 5,00,000 ఎక్కడ, 10,00,000 ఎక్కడ? సరే, మనం ఇప్పుడు యుద్ధం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం మగవాళ్ళు 10 మంది ఉన్నాం, ఆడవాళ్ళు 20 మంది ఉన్నారు అనుకుందాం. లేదు, అందరూ మగవాళ్ళు అనుకుందాం. యుద్ధానికి వచ్చాం. ఇక్కడ యుద్ధం ఏమో 10 మందే ఉన్నారు, ఇక్కడేమో 20 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నెగ్గుతారు? 20 మందిలో ఇద్దరు కలిసి ఒక్కొక్కరిని చంపేయచ్చు. ఒక్కడనే ఇద్దరు కలిసి ఒకరిని చంపితే అయిపోయింది యుద్ధం. రాజారావు గారు అంతేనా? అంతేనా? ఇప్పుడు ఇక్కడ అంతే కదా. ఆశా గారి యొక్క సైన్యం 5,00,000 మంది ఉన్నారు. జెరహు గారి యొక్క సైన్యం ఎంతమంది ఉన్నారు? 10,00,000 మంది. 10,300,000 మంది ఉన్నారు. రైట్. ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు
యుద్ధము చేయడానికి సిద్ధపడినప్పుడు ఈ యుద్ధములో జనాన్ని బట్టి కూడా, ఎందుకనంటే చెప్పాను కదా, ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని చంపినా ఈ సైన్యాన్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేయగలరు. ఇప్పుడే మాట్లాడుకున్నాం, మనకేదన్నా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తాము అని ముందుగా మాట్లాడుకున్న తర్వాత ఎందుకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి చూసాం. దేవునికి స్తోత్రం. అర్థమైంది కదా. ముందు దేని గురించి మాట్లాడుకున్నాం? శ్రమలు ఎందుకు వస్తున్నాయి, శ్రమలు రావడానికి కారణాలు ఏంటి అని చూసాం. రెండోది, ఎందుకు, ఎవరి ద్వారా శ్రమలు వస్తున్నాయి కూడా చూసాం. ఎవరి ద్వారా వస్తున్నాయి? మరి ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనే అనుభవాన్ని ఇప్పుడు ఆశ గారు నేర్పిస్తున్నారు. చూద్దాం. ఈ శ్రమ ఎంత అనంటే, ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని చంపేసినా కూడా యోధా వారి యొక్క సైన్యం ఏమీ మిగలదు. రైట్. 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, దేవుడైన యెహోవాకు మొర్రపెట్టాడంట, ప్రార్థన చేశాడంట. యెహోవా విస్తారమైన సైన్యము చేతుల్లో ఓడిపోకుండా, ఆయన చెప్తున్నాడు వాళ్ళ సైన్యం చాలా విస్తారంగా ఉంది, ఆ విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకును నీకన్నా ఎవరునూ లేరు. బలము చేకూర్చుటకు, బలము లేకుండా కూడా సహాయం చేయుటకు నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను చూస్తున్న ఈ సమస్య, నేను చూస్తున్న ఈ యుద్ధం నేను అనుకున్న దానికంటే రెట్టంతలు, నేను చేయగలిగిన దానికంటే రెండంతలు ఎక్కువగా ఉంది, నా వల్ల కాదు, నీవే నాకు సహాయం చేయని మొరపెడుతూ ఉన్నాడు. ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయు, నిన్నే నమ్ముకొని ఉన్నాము. రైట్. యుద్ధము వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం చేయవలసిన పనులు చూద్దాం. ఒకటి, ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే, మన స్థితిని మనం గుర్తించి దేవుని దగ్గర బలము లేని వారంగా ఒప్పుకోవాలి. అది ఏదైనా సరే, ఏ శ్రమ అయినా సరే. ఏమని ఒప్పుకోవాలి? బలం లేని వారం అని ఒప్పుకోవాలి. ఓకేనా. రెండోది అక్కడ చెప్తూ ఉన్నాడు, మాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. మాకు బలం లేదు. రెండోది, మాకు సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు. మూడోది అంటున్నాడు, మాకు ఎవరు లేని పక్షంలో మేము ఏం చేస్తున్నాము అని అంటే, బలము లేదు, సహాయం చేసేవారు ఎవరు లేరు కనుక దేవా నిన్నే నమ్ముకుంటున్నాం. అంటే మా నమ్మకం మీదే. ఎవరు నమ్ముతున్నాం? దేవా నిన్నే నమ్ముతున్నాము. రైట్. మీ నామమును బట్టి ఈ సైన్యం ఎదుటకు బయలుదేరి ఉన్నాము. నిన్ను బట్టే యుద్ధానికి బయలుదేరుతున్నాం. మా దగ్గర బలం లేదు. నిన్ను బట్టి, నీ నామాన్ని బట్టి యుద్ధం చేయడానికి మా దగ్గర దమ్ము లేకపోయినా, మా దగ్గర బలము లేకపోయినా బయలుదేరుతున్నాం. దేవునికి స్తోత్రం. నీ నామమును బట్టి సైన్యమును ఎదురించుటకు బయలుదేరుచున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయం పొందనీయకమని ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన ఏం చేస్తున్నాడు అని అంటే, ఇక నరమాత్రులు నీ మీద, అంటే యుద్ధం ఎవరితో చేస్తున్నారు అని అంటే, నిన్ను నమ్ముకున్నా, యుద్ధం ఎవరిది అని అంటే ఇది నీ యుద్ధం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, మేము బలం లేనోళ్ళు, మా వల్ల ఏం కాదు, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. రైట్. నిన్నే నమ్ముకుని నీ నామంలో బయలుదేరుతున్నాం. నీతో వారి యుద్ధము మనుషులు ఏ ఒక్కరు చేయలేరు అని అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమ పరచుదాం. అరసలేకుండా కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు యుద్ధములో జనం ఎంతమంది ఉంటాయని అన్నాడు? మేము బలం లేనోళ్ళు నాయన,
కానీ అక్కడ ఉంటుంది పరాక్రమశాలులు అని ఉంది. వీరులు సూర్యులు తక్కువలేం కాదు. కానీ 5,50,000 మంది వీళ్ళందరూ పరాక్రమము గల వీరులే. కానీ మాకే బలం లేదయ్యా అంటున్నాడు. మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు నాయన అంటున్నాడు. నిన్నే నమ్ముకుంటున్నావు, నీ మీదే ఆధారపడుతున్నావు నాయన అంటున్నాడు. చివరికి ఈ యుద్ధం నీది నాయన అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మాట నేను అడుగుతాను, ఇప్పుడు ఇదే పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? అంటే అక్కడ జరిగినట్టు ఆ జనం వచ్చి మళ్ళీ 10 లక్షల మందితో కాదు, కానీ నీకు ఏ యొక్క యుద్ధం పోరాటం నీకు నాకు ఉంటానే ఉంటుంది. స్తోత్రం. మనకు ఏముంటది? ఏదో ఒక పోరాటం ఉంటూనే ఉంటుంది. ఉందా పోరాటం? ఏమి లేదా? ఉందా? ఏం పోరాటాలు ఉన్నాయి? పోరాటాలు నీకేమున్నాయి? హల్లెలూయా. నీకేం పోరాటాలు ఉన్నాయి? నీకున్న పోరాటాలు ఏంటి చెప్పండి, పర్లేదు. ఆరోగ్యం, అనారోగ్యం, ఇంకా ఇంకా సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు. ఓకే, ఇంకా అయితే నీకు ఏర్పడిన నీ ముందున్న యుద్ధంలో నువ్వెలా పోరాడుతున్నావు? నీ పోరాటం ఎట్లా ఉంది? అర్థమైంది? అర్థం కాలేదా? ఆశా గారికి ఒక యుద్ధం ఎదురైంది, ఒక సమస్య ఎదురైంది, ఆయనకు ఒక ఇబ్బంది ఎదురుగా ఉంది ముందు. ఓకేనా? ఇప్పుడు మనకు కూడా కొన్ని యుద్ధాలు పోరాటాలు మన ముందు కూడా ఉన్నాయి. మరి స్తోత్రం. ఈ పోరాటంలో నువ్వు ఎలాగని యుద్ధం చేస్తున్నావు? నువ్వు ఎలాగన పోరాడుతున్నావు? అర్థమైందా? అర్థం కాలేదా? మీరు ఎలా పోరాడతారు? ఎలా యుద్ధం చేస్తారు? చెప్పండి. ఇక్కడే ఉన్నారా? వెలుగు వచ్చిందా? లేచారా? జోలపాట అయిందా? లేస్తే మాట్లాడాలి. పడుకున్నవాడు కూడా వదిలేయండి, ఇంకేం చేస్తాం? లాలి ఆడకి లాలిపాట అది, పడుకున్నవాడు. చెప్పండి. నీ ముందు యుద్ధం వచ్చినప్పుడు నువ్వు ఎలా పోరాడుతున్నావు? నీ ముందు సమస్య ఎదురైనప్పుడు ఎలాంటి పోరాటం కలుగున్నావు? నీకే ఆ యొక్క పోరాటం ఎదురైనప్పుడు నీ దగ్గర ఏమీ లేని పరిస్థితులు, ఒకవేళ బలం ఉన్నా కూడా, సైన్యం ఉన్నా కూడా ఎలా పోరాడుతున్నావు? వీళ్ళైతే ఒక్కొక్క వ్యక్తి ఇద్దరిని చంపాలి, అంతేనా? ఒక్కొక్క వ్యక్తి ఇద్దరిని చంపాలి. వీళ్ళైతే ఇద్దరు కలిసి ఒకటి చంపేసినా యుద్ధాన్ని గెలిచేస్తారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, నీకు ఇలాంటి అదే యుద్ధం కదా, నీ ఇంట్లో కూడా, నీ వ్యక్తిగతంగా కూడా, ఆర్థికంగాను, అనారోగ్యంగాను, ఇంకా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఏదోటి ఉంటానే ఉంటాయి. నువ్వు ఎలా పోరాడతావు? వెనక భాగానికి కింద చదువుకున్నప్పుడు ఇప్పుడు వెళితే అక్కడ ఉంటుంది, అయ్యా నీ వల్ల నా వల్ల ఏం కాదు, నీ సమస్య నుండి విడుదల పొందాలంటే, నీ ఇబ్బంది నుండి విడుదల పొందాలంటే నువ్వు నేను ఏం చేయలేమయ్యా. అలానే దేవునికి వ్యతిరేకంగానో, దేవునికి దూరంగానో, దేవుని విసర్జించో ఏదైనా చేద్దాం అనుకుంటే అది ఏది కాదు, ఏది కూడా జరగదు, మనం ఏం చేయలేం. అలాని దూరమై శ్రమలే కొని తెచ్చుకుంటాం తప్ప దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అయితే నేను ఎలా పోరాడాను, నేను ఎలాగున విజయం పొందాను, నాకన్నా ఎక్కువ మంది సైన్యం కలిగిన వారు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నేను ఎలా జయ పొందాను అనేది ఇప్పుడు ఆశారాజు చెప్తూ ఉన్నాడు. ఒకటి, దేవుడి దగ్గర ఒప్పుకుంటాడంటే ఎప్పుడు కూడా మనం ఒప్పుకోవాలి. ఏ యుద్ధం చేయడానికైనా, ఏ పోరాటానికైనా, అది ఏ సమస్య అయినా ఉన్నప్పుడు, దేవా నేను బలం లేనోని, నా వల్ల ఏం కాదు, అసలు ఈ యుద్ధం నేనేం చేయలేను,
అది అనారోగ్యమైనా, బలహీనత అయినా, ఇబ్బంది అయినా, ఇంకేదైనా సమస్య అయినా, అది ఏదైనా సరే నేను బలము లేనోడిని అని దేవుని దగ్గర ఒప్పుకోవాలంట. రెండోది, నాకు సహాయం చేయడానికి నాకు ఎవ్వరూ లేరు, నీవు తప్ప అని ఒప్పుకోవాలంట దేవుని దగ్గర. మొదటిగా నాకు బలం లేదు, నేను ఏమీ చేయలేనని ఒప్పుకోవాలంట. నేను పొడి చేస్తాను, ఇది చేసేస్తాను, అలా చేస్తాను, లుంగి పైకెట్టి లోపలెట్టామా? సింపుల్గా చెప్తున్నాను, నీ తిప్పలు నువ్వు పడని వదిలేస్తాడు దేవుడు, అంతే. ఏం చేయడేక. ఎందుకంటే ఇప్పుడు దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేసి రెండేళ్ళ ఒక రెడ్డికి చాలా పెద్ద సమస్య ఎదురైంది. ఓకేనా? ఇప్పుడు రెడ్డి ఏం చేస్తాడంటే, పాస్టర్ గారు ఏం చేస్తాడులే, దేవుడు ఏం చేస్తాడులే, నేను చేస్తాను వెళ్ళి అని చెప్పానని ఈయన పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సర్లే నీ ప్రయత్నం మీద నువ్వు చేసుకో అని విడిచిపెడతాడు. అలా కాదు, అయ్యా నాకు బలం లేదు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని ఒకవేళ ఈయన మాట్లాడినప్పుడు, ఈ వ్యక్తి మాట్లాడేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు వెనకలుండు, నీ పక్షాన నేను యుద్ధం చేస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు యుద్ధం ఎవరిది? పోరాడవలసింది ఎవరు? వెనకాల ఏం చేస్తారు? వాడి పని అంతే, నుంచి చూడటమే. కానీ నువ్వు నేనేం చేస్తావు? కాదు, నేను ముందు ఎట్టేస్తాను, నేను అన్నానుగా, నేను చేసేస్తాను, నా వల్ల అయిపోద్ది, ఇదంతా చిటికలు ఆఫ్టర్ ఆల్. అరే ఒక్కొక్కళ్ళు ఇద్దరు వేసేయండి, అయిపోద్ది, యుద్ధం అయిపోయింది ఈరోజు, అంతే. ఇది మనం చేసే పని. ఇప్పుడు నువ్వు పోరాడితే నువ్వేం చేయగలవు? నిజం చెప్తున్నా, నువ్వు పోరాడి గెలిచిన యుద్ధాలు ఎన్ని ఉన్నాయి చెప్పు నాకు. ఎన్ని పోరాటాలు ఉన్నాయి? నువ్వు ఒక్కడో పోరాడి నేను ఏదైనా చేయగలను అని చెప్పి నువ్వు పోరాడింది, నీ కుటుంబంతో కలిసి పోరాడింది, ఎన్ని గెలిచావు? ఎన్ని యుద్ధాలు జయించి నేను జయించానని చెప్పగలవు? ఉన్నాయి అలాంటివి ఏమన్నా? సింపుల్గా చెప్తున్నా, దిక్కుమలు తలపోటు వస్తేనే కంట్రోల్ చేయలేము, తలపోటుతోనే పోరాడలేము మనం, అవునా? ఎక్కడ నీ బాడీలో ఒక పాటలు వచ్చే నొప్పి, దావిది గారు అదేనా? ఏదో కాళ్ళకు నడువుకు వచ్చి చిన్న నొప్పితోనే పోరాడలేకపోతున్నాం మనం. యుద్ధాలు ఏం చేస్తాం ఇంకా? ఈ తలపోటుకి అమ్మ నాయను దేవుడు లేడు బాబోయ్, ఈ తలపోటుకే నువ్వు నేను చేయాల్సిన పని, నువ్వు నేను కాదు పోరాడేది. దేవుడికి చెప్పాలి, ప్రభువా నేను ఏ బలము లేనోడిని చెప్పాలి. ప్రభువా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, నువ్వు తప్ప. నేను నీ పక్షాన్ని యుద్ధానికి వెళుతున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను నాయన, నా వల్ల ఏం కాదు, యుద్ధం నీది నాయన అని చెప్పని వదిలేస్తే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగనే ఐగుప్తు దేశం నుండి వారు బయటకు వచ్చినప్పుడు మా వల్ల ఏం కాదు అని వారు మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, మీరు ఓరకన నిలిచి చూడండి, కలుగబోయే రక్షణ మీరు కన్నులారా చూస్తారన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? యుద్ధాన్ని నువ్వు దేవునికి అప్పగించినప్పుడు, యుద్ధములో నా వల్ల ఏమీ కాదు అని అన్నప్పుడు, యుద్ధములో నేను ఏం చేయలేను, నాకు సహాయం చేసేవాళ్ళు తప్ప నాకు ఏ వేరే ఆధారం లేదు అన్నప్పుడు, అది సమస్య అయినా, ఇబ్బంది అయినా, అది ఏదైనా సరే, ఈ పోరాటం నువ్వు పోరాడగలిగినప్పుడు ఖచ్చితంగా నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చదువుదాం. ప్రార్థింపగా 12వ వచనం, యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున. ఏం చేస్తాడంటే దేవుడు యుద్ధం చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆయన ఎలా యుద్ధం చేస్తాడో నీవు నేను గ్రహించలేం. ఆయన యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, ఆయన కత్తులతోనూ డాగులతోనూ వీటితో యుద్ధం చేయడం ఆయన చాలా డిఫరెంట్గా చేస్తాడు. కొన్ని యుద్ధాల గురించి మీకు నేను చెప్తాను. ఈ యుద్ధం గురించి వెళ్ళలేక ముందు ఒకరోజు నేను ఈ పేర్లు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి పేర్లు చెప్పను. ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు దేవుడు ఏమన్నాడు అని అంటే, కొత్త కొండలు తీసుకొచ్చి కొండలు పగలగొట్టండి అన్నాడు. అంతే. ఏం పగలగొట్టమన్నాడు? కొండలు పగలగొట్టమన్నాడు. ఆ పగలగొట్టిన కొండల సౌండ్కి వాళ్ళు పరారైపోయారండి. దేవునికి స్తోత్రం. నేను పేర్లు ఎందుకు చెప్పట్లేదని మళ్ళీ ఈ పేర్లు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కనుక. ఓకేనా? అర్థమైనా? ఓకే.
మరికొంతమందితో దేవుడు ఏమన్నాడు అని అంటే, వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళక ముందే దేవుడు అంట యుద్ధముల యొక్క రథములు, ఆ యొక్క భటుల యొక్క సౌండ్ వినిపించేలా చేశాడంట కొంతమంది. అలా యుద్ధాలు కొన్ని వెళ్ళిపోని. నేను స్తోత్రం. మరికొన్ని యుద్ధాలు చిన్న చిన్న పిల్లలను వాడుకున్నాడు దేవుడు, ఒడిసెలను వాడుకున్నాడు దేవుడు. అలా యుద్ధం చేసి ఏం చేశాడు ఇంకేంటో తెలుసా? కొన్ని చోట్ల యుద్ధాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించి యుద్ధాలు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఆ దేశం ఉన్నవాడై పరాయి దేశంలో పంట వేస్తేనంట 100 ఫలం వచ్చేసింది అంటాడు, అసూయి పుట్టేంతగా. అలా చేస్తాడు దేవుడు యుద్ధాలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యుద్ధం ఎలా చేశాడు దేవుడు అని చూడగలిగితే, ఆయన అక్కడున్న వారందరినీ మొత్తాడంట. అంతే. ఏం చేశాడు? మొత్తాడు. మొత్తితే వాళ్ళందరూ కూడా పారిపోయారంట. ఎంతమంది? 10,300,000 మంది మొత్తినప్పుడు దేవుడు వారు పారిపోయేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పు, యోధా రాజు ఏదన్నా కత్తట్టుకున్నాడా? కత్తి ఏదన్నా ఉపయోగించాడా? ఒక రక్తపు బుట్టైనా చిందింపబడిందా? కానీ యుద్ధంలో సింపుల్గా చెప్పనా, నువ్వు ఇలాగున దేవుని మీద ఆధారపడితే, ఇలాగున కనుక దేవుని పక్షాన ఉండగలిగితే, దేవుడు చేసే యుద్ధం ఎలా ఉంటుంది అని అంటే, నీకు తలపోటు రాకుండా యుద్ధం చేస్తాడు ఆయన. ఆమేన్. నీకే నొప్పి కలగకుండా యుద్ధం చేస్తాడు ఆయన. ఇంకా చెప్తున్నాను, నువ్వు ప్రయాస పడకుండానే నీ పక్షాన ఆయన యుద్ధం చేయగలడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? ఇక్కడ జరిగింది అదే. ప్రార్థన చేసి వచ్చాడంతే. దేవుడు వారిని మొత్తినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయిరి. దేవునికి స్తోత్రం. ఇంకేంటో తెలుసా? ఎప్పుడైతే ఈ సంగతి జరిగిందో, ఆ గెరారు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భయం వచ్చేసిందంట వీళ్ళ మీద. హల్లెలూయా. అంటే సింపుల్గా చెప్పాలంటే, మరలా ఎవడో వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వాళ్ళకి భయం వచ్చేసేలా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచించు, నీవు పోరాడవలసిన పోరాటం దేవునికి అప్పగించి దేవునికి దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు, దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తే ఈ సమస్య కాదు, రాబోయే సమస్యలన్నీ కూడా పరారైపోతాయి. అవే ఏమైపోతాయి? రాబోయే సమస్యలు కూడా పరారైపోతాయి. ఎందుకనంటే ఇక్కడ జరిగిన యుద్ధం దేవుడు చేశాడు కనుక వీళ్ళకే కాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా నిద్ర అట్టకుండా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పు, ఎలా చేస్తావు యుద్ధం? ఎలా పోరాడతావు? శ్రమలు రావడానికి మనమే కారణం. మనం దేవునికి దూరంగా ఉండే కొలది శ్రమలు వస్తానే ఉంటాయి, మర్చిపోక. ఒకవేళ శ్రమ నిజంగా వస్తే, ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ఆశగా నేర్పిస్తున్నారు. ఎప్పుడు ఒప్పుకో, ప్రతి విషయంలో ఒప్పుకో. అది ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ఒప్పుకో. దేవుడి దగ్గర నేను బలం లేనున్నాయా, నా వల్ల ఏం కాదు. చెప్పు, అయ్యా నాకు సహాయం చేయడానికి ఎవరు లేరయ్యా, నీవు తప్ప అని చెప్పు. నేను నిన్నే నమ్ముకుంటున్నానని చెప్పు. ఖచ్చితంగా నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పోరాడగలగలగా? ఇలాంటి యుద్ధం చేయగలవా? ఎప్పటివరకు ఏమైనా చేసావా? నువ్వు యుద్ధం చేస్తే కనుక ఖచ్చితంగా ఓడిపోతావు. నేను చెప్తున్నా, నీ ఒక్కడిగా, నీ కుటుంబంగానో నువ్వు పోరాడి కొంతమంది జనాన్ని పోగు చేసుకుని వెళ్ళి పోరాడితే, సింపుల్గా చెప్తున్నా, నువ్వు ఓడిపోతావు. కానీ నీవు కనుక దేవుని పక్షముగా నిలబడి దేవుణ్ణి ముందు పెట్టి, నా వల్ల ఏం కాదు నాయన అంతా నువ్వే చూసుకొని దేవుడు విడిచిపెట్టేస్తే, దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తే, ఆ సమస్యకి కాదు చుట్టుపక్కల సమస్యలన్నిటి కూడా భయం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. చేయగలవా? పని చేయగలవా? అంతే. మనం చేయలేని యుద్ధాలు దేవునికి అప్పగించాలి. మన యుద్ధం చేయడానికి కాదు, మౌనంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. మౌనంగా నిలబడి చూడడానికి పిలిచాడు. యెహోవా కలుగజేయు రక్షణ కన్నులారా చూడడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. బిడ్డ, ఒకసారి ఆలోచించు. నీకు యుద్ధంలో జయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
ఏం చెప్పాలి? బలం లేనున్నయ్యా, బలం లేని దాన్నని చెప్పు. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని చెప్పు. నేను నిన్నే నమ్ముకున్నానని చెప్పు. నీ నామాన్ని బట్టే నీ ముందుకు వెళుతున్నానని చెప్పు. నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు స్తోత్రం. లేచి నిలబడతాం. లేదా మోకరించగలిగిన వారు మోకరించుతాం. మోకరించగలిగిన వారు మోకరించుదాం. మోకరించలేని వారు లేచి నిలబడదాం.